మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పాలనలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అన్నింటిలో అవినీతికి పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేఖర్ అన్నారు. అన్నింటిలో అవినీతి చేసి అది సరిపోలేదని ఆఖరికి కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తితో కొలిచే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా కెమికల్స్ వాడి లడ్డూ తయారు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ ఒక్క పాలచుక్క కూడా లేకుండా నెయ్యి కెమికల్స్తో తయారు చేసి లడ్డూ తయారీలో వాడటం అత్యంత దారుణమని, దీనిపై దేశ ప్రజలకు, వెంకటేశ్వర స్వామివారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. గంజాయి బ్యాచ్ కోసం, దొంగల కోసం, రౌడీల కోసం, బూతుల నేతల కోసం పరామర్శ యాత్రల పేరిట ప్రజలపై ప్రతీకార యాత్రలు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారన్నారు. ఆ నిబంధనలన్నీ కూడా పక్కదారి పట్టించి మరలా వాళ్ళకే టెండర్లు ఇచ్చి లడ్డూలో కల్తీ జరిగింది నెయ్యి అంతా కూడా అని చెప్పేసి చెప్తా ఉంటే ఎంత లాజికల్ గా మాట్లాడుతూ ఉన్నారంటే, ఎంత హాస్యాస్పదం అంటే, నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు, మేము నెయ్యి వాడలేదు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంత అన్యాయం ఏమైనా ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చుక్క పాలు లేకుండా నెయ్యిని పామాయిల్ తోటి, ఇతర కెమికల్స్ తోటి మరి లడ్డూలు తయారు చేసి 250 కోట్ల రూపాయల అవినీతి పాల్పడి ఎప్పటికీ కూడా ఇంకా కూడా బొంకుతూ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశ ప్రజలకు కానీ, హిందువులకు కానీ క్షమాపణ చెప్పకుండా ఇంకా 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 దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారంటే, ధర్మం పట్ల కానీ, దేవుని పట్ల కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి భావన ఉందనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తూ, ఒక పక్కన భారతదేశంలోని అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఉన్నటువంటి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చిన, కాగ్నిజెంట్ తీసుకొచ్చిన, నిన్న అమరావతిలో మరి దేశానికే మణిహారంగా నిలవడానికి మరి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభిస్తున్నాం. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి మేము కల్పిస్తా ఉన్నారో, దానికి క్వాంటమ్ వ్యాలీలోనే 10 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆయన ముందుకు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా కూడా లేకుండా ఒక గంజాయిని తాగేసి రోడ్ల మీద ఇష్టానుసారంగా పబ్లిక్ న్యూసెన్స్ చేసినటువంటి వాళ్ళని పలకరింపులకు వెళ్తారు. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని అసభ్య పదజాలంతో, వాడడానికి కానీ రాయడానికి కానీ వీలు లేనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి వ్యక్తుల మీద వీళ్ళకి గంటలో ప్రయాణాలు చేసి పరామర్శలు చేస్తారు. మరో పక్క ముఖ్యమంత్రి గారి ఇళ్ల మీద దాడి చేసినటువంటి వ్యక్తులు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని వారి ఇంటికంతా వాళ్ళని పరామర్శించుకెళ్ళి వాళ్ళ మంచోళ్ళని వెనకేసుకొస్తా ఉంటారు. ఈయన రోడ్డు ఎక్కాడంటే అయితే మామిడికాయలు కావాలి, లేదా తలకాయలు కావాలి. ఎప్పుడు వెళ్ళినా అమాయకులు ఈయన కారు చక్రాల కింద పడి చనిపోయేటువంటి పరిస్థితులు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మీరు చేసేది పరామర్శల యాత్ర కాదు, ప్రజలపై ప్రతీకార యాత్ర మీరు చేస్తా ఉన్నారనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించారు. ఈ రాష్ట్ర ప్రజల మీద మీకు పగుండొచ్చు కాక, కానీ మీకు అధికారం ఇచ్చారు, ఒకసారి 5 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా